హలో అండి, అందరికీ చాలా వరకు బేబీస్కి ఏ ఫుడ్ పెట్టాలి హెల్తీగా అని ఆలోచిస్తారు. ఇది ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. బేబీస్ కూడా చాలా మంచిగా తినేస్తారన్నమాట. డైజెషన్ కూడా మంచిగా అయిపోయిద్ది. ఎందుకని అనుకోవచ్చు, ఇది చాలా వరకు బాగుంటుంది. హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా ఈజీగా అవుతుందన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని బాదం, జీడిపప్పు ఇది కొద్దిగా వేయించిన తర్వాత కానా మకానా అనేది వేయాలండి. ఇదైతే మంచిగా వేయించుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది నెయ్యిలో అన్నమాట. నెయ్యిలో ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుంది, సువాసనతో వాళ్ళు ఈజీగా తినేస్తారన్నమాట. ఇప్పుడైతే ఒక కప్ అయితే నేను క్వాంటిటీ ముందు చూపించాను కదా, దాని ప్రకారం అయితే మీరు చేసుకోండి. ఇప్పుడైతే దీన్ని కానమక్కన వేసుకొని ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకుండా లైట్గా చేసుకోవాలి, ఎక్కువ ఏం కాకుండా మామూలుగా అన్నమాట. ఇది వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా ఈజీ పడుతుంది. ఇది తినే ముందు వాటర్ అనేది తాగిపించుకోవాలండి. తర్వాత కూడా బాగా వాటర్ తాగించాలి బేబీస్కి, అప్పుడే మనకి హెల్తీగా ఉంటారు. ఫీవర్ వచ్చినప్పుడు ఎక్కువగా వాటర్ తాగిపించండి పిల్లలకి. నేనైతే అలాగే చేస్తానండి. ఇప్పుడైతే చల్లారించిన తర్వాతనే మిక్సీ అనేది పట్టేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మిడిల్గా అయితే పట్టించుకోండి. నేనైతే ఇలాగే పట్టించుకున్నాను. ఇప్పుడైతే 2 స్పూన్లు అయితే వేసుకోండి. తర్వాత టీ గ్లాస్ ఉంటుంది కదా, నేనైతే కొలిచి యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే మంచిగా కుక్ అవ్వాలి. ఇది ఎక్కువ కుక్ అవుతూనే వాళ్ళకి ఈజీగా తినడానికి ఉంటుంది. ఇది కుక్ చేసేటప్పుడు అయితే నెయ్యి వాసన వస్తుందండి. అంత సింపుల్గా అండి ప్రాసెస్ అయితే. మీరైతే ఒకసారి ట్రై చేయాల్సిందే. ఎవరికైనా సరే బేబీస్ చాలా వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి, సరిగా ఫుడ్ తీసుకునే వాళ్ళకి ఇది ఒకసారి ట్రై చేయండి అన్నమాట. బాదం పప్పు రెగ్యులర్గా కాకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. కానా మక్కన చాలా సింపుల్గా అయితే డైజెషన్ అవుద్దండి, అంత ఈజీగా అయితే. నేనైతే ఇలా వచ్చిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అంటే దగ్గర పడిందండి, మరి పల్సగా కాకుండా ఇలా మంచిగా పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే చల్లారించిన తర్వాత నేను మా బుడ్డోడికి అయితే పెడుతున్నాను. నాకైతే చాలా సింపుల్గా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎంత సింపుల్గా ఉంటుందో. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు బేబీస్కి పెడితే చాలా ఈజీగా తినేస్తారన్నమాట. మా బాబు అయితే భలే తినేస్తాడు, అంత మంచిగా ఉంటుందన్నమాట. ఒకసారి నేను కూడా టేస్ట్ చేస్తాను. ఎటువంటి షుగర్ కానీ సాల్ట్ కానీ అస్సలు యాడ్ చేసుకోవద్దండి. మాకైతే డాక్టర్ సజెస్ట్ చేస్తారన్నమాట. బెంగళూరులో ఉన్నప్పుడు 1 ఇయర్ వచ్చేదాకా బేబీస్కి షుగర్ కానీ సాల్ట్ కానీ అస్సలు వేయకూడదు. అప్పుడు అలాగే ఫుడ్ అనేది పెట్టాలి. 1 ఇయర్ వచ్చిన తర్వాతనే పెట్టాలి, కొద్ది కొద్దిగా అలవాటు చేయాలని చెప్పారు. నేనైతే అలాగే చెప్తున్నానండి, మీకైతే ఇలాగే సజెస్ట్ చేస్తున్నాను. ఒకసారి మీరు బేబీస్కి కూడా పెట్టండి, వాళ్ళ 1 ఇయర్ దాకా అలాగే అలవాటు అవుతారు. అలా ఏమో అని మనం అనుకుంటాం, కానీ మనం రెగ్యులర్గా అలాగే అలవాటు చేస్తే వాళ్ళు అలవాటు అయిపోతారు. నేను చెప్పేది ఒకటే అండి, బేబీస్ హెల్తీగా ఉండాలంటే ఇలాంటి ఫుడ్ అయితే ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. మా బాబు అయితే మంచిగా తినేస్తారు. వెయిట్ గెయిన్ అనేది చాలా త్వరగా అయిపోయాడన్నమాట. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బుడ్డోడైతే ఇక్కడ ఫోటో దిగుదా అని చూస్తున్నాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా, లైక్ చేసేయండి.